ఈ యొక్క ప్రాచీన మహానగరంలో ఎన్నెన్ని ఆలయాలు ఉన్నాయని ఒకటి వెలికి తీస్తున్నప్పుడు అసలు మాకే స్పెల్ బౌండ్, అసలు ఏంటి ఇంత అద్భుతమైన ఆలయాలు, ఎందుకు ఇంత ఆదరణ లేదు అని. పాపం ఆయన మహారాజు గారు వస్తారు స్వామివారికి ధూపదీపం, ఆయనకి అసలు డబ్బులు రావండి, ఆయనకేం శాలరీ ఏం లేదు. ఇంతకు ముందు ఎవరో గురూజీ అని ఉండేవారు, వాళ్ళు ఏదో డబ్బులు వాళ్ళు వీళ్ళు ఇస్తే ఏదో కొద్ది డబ్బు తప్పించి వారికి కేవలం భగవంతుని మీద మమకారంతో ఆయన వచ్చి ఆ వచ్చినది ఏదో కాస్తంత అక్కడ చేస్తున్నారు, ఏదో ఈ గుడి నిలబెట్టుకోవాలి అని ఒక ఆలోచన తప్ప ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ. అనాథ రక్షకుడిని అనాథన మనం చేస్తున్నాం, ఎంత పాపం మనకి. ఈ గుడి ఈ రోజు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు చుండాలు చూసారా, ఇది మనం ప్రసార మాధ్యమం ద్వారా జాగోరేలో చూపించిన తర్వాత అప్పుడు వచ్చి హుటాహుటినా వీళ్ళు వేసేసారు. అవన్నీ మాకు ప్రతిరోజు మేము ఎక్కడికి వెళ్తాం వాళ్ళు చూస్తూ ఉంటారు, మేము ఏ గుడికి వెళ్తాం ఎక్కడ, దీన్ని బయటికి పెట్టిన తర్వాత అలా. సో దీనికి ముందు ఒక ఆయన జైస్వాల్ గారు ఉండేవారు, మనం చూసిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అమ్మ ఇది మేము ఇంతకు ముందు ఇంత కష్టపడ్డాము, ఏదో చేసాము కానీ మమ్మల్ని ఎవరు ఇక్కడ ఇంతకు ముందు ఉన్న వాళ్ళు రానివ్వలేదు. సో ఇలా సరే ప్రతి ఆలయంలో ఉండే వివాదమే ఇలాంటివన్నీ తెర మీదకి వచ్చాయి.